బీజేపీ పరేడ్ టార్గెట్ రీలోడ్ ఈ నెల 10న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటిస్తుండటంతో కమలం నేతల్లో పట్టలేనంత ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అంటోంది కమలం పార్టీ. టార్గెట్ ఫిక్స్ అయింది, ఇక కాసుకోండి అంటూ ప్రత్యర్థులకి సంకేతాలు పంపుతోంది బీజేపీ. తెలంగాణలో మోదీ పర్యటన కోసం కనీ విని ఎరుగని రీతిలో బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. మోదీ సభ కోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ఇప్పటికే కాషాయమయమైంది. ప్రధాని మోదీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్య నేతలు ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపిస్తున్నారు. మోదీ సభకు తరలి రావాలంటూ గోడలపై పెయింటింగ్స్ వేస్తున్నారు ముఖ్య నేతలు. ప్రధానమంత్రి బహిరంగ సభకు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ లోని పలు కాలనీల్లోకి వెళ్లి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు ఎంపీ డీకే అరుణ. ప్రధాని సభకు 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు బీజేపీ నేతలు. దాదాపు 3 లక్షల మంది చేరుకోవచ్చు బహిరంగ సభకని. ఇంకా ఎక్కువ చేరుకున్న ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున ఉత్సాహంతో ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున ఉత్సాహంతో ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీయే అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలే తమ నెక్స్ట్ టార్గెట్ అని అంటున్నారు బీజేపీ నేతలు. బెంగాల్ తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని అంటున్నారు కమలం నేతలు. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గడ్డ మీద ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలనేటువంటి తపన వారికి ఉంది. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ యావత్ ప్రజానికానికి ఈ రాష్ట్రం అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే, ఈ రాష్ట్రం దోపిడీ పరిపాలన నుంచి బయటపడాలంటే, ఈ రాష్ట్రం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి చెందాలంటే బీజేపీతో మాత్రమే సాధ్యమైనటువంటి మెసేజ్ తప్పకుండా ఇస్తారు. గతంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ లాభపడిందన్నారు ఎంపీ లక్ష్మణ్. బీజేపీకి గేట్వే ఆఫ్ సౌత్ ఇండియాగా తెలంగాణ కాబోతోందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి పట్టం కడుతున్నారు. వైనాట్ తెలంగాణ అంటూ ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని అన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మోదీ గారు రాక కోసం వారు స్వాగతం పలుకుతా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడమే లక్ష్యంగా మేము పావులు కదుతున్నాం, వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నాం. రాబో 2 సంవత్సరాలు గతంలో బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఏ రకంగా పోరాటం చేసి ఆ రకంగా ప్రత్యామ్నాయంగా నిలిచామో, మరి దురదృష్టవశాత్తు కాంగ్రెస్ లాభపడింది. ఈసారి అదే పంతాల్లో కాంగ్రెస్ వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద, నిర్ణయాల మీద, వారి చర్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలకు మేము తెరలేపుతాం. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది.